ద వండర్ఫుల్ జీసస్ అండ్ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుని మనము సేవిస్తున్నాం, మనం పూజిస్తున్నాం. ఇటు గొప్ప దేవుని తెలుసుకునే గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు. లోకంలో కోటాను కోట్ల మంది, అనేక మందికి లేని గొప్ప భాగ్యం, ఈ గొప్ప ప్రభుని ఆరాధించే భాగ్యం ప్రభు మనకి. జ్ఞానులు చేత ఆరాధించబడిన దేవుడు మన దేవుడు. ఆ రోజు గొర్రెల కాపరులు ప్రభుని ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి అందరి చేత ఆరాధించబడిన గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి గొప్ప దేవుణ్ణి తెలుసుకునే గొప్ప భాగ్యం ప్రభు మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట, అదేంటంటే మరణ ఛాయలో ఉన్నవారికి వెలుగు, అరుణోదయ దర్శనము అనుగ్రహించనని లూకా సువార్త 1వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నవారికి వెలుగుగా, అరుణోదయ దర్శనముగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడని, కన్యక గర్భాన జన్మిస్తాడని ఆ రోజు ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ మాటను అనుసరించి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చీకటిలోనూ మరణాంధకారమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వెలుగిచ్చేవాడు రాబోతున్నాడని అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ మాటలు మనం దేవుని వాక్యంలో చూస్తాం. అదే లూకా సువార్తలో ఉంది. ఆ మాట మీరు తర్వాత చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక గొప్ప నిరీక్షణగా ఈ లోకానికి వచ్చాడనే సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో వాళ్ళ సమస్యలకి ఇక జవాబు లేదన్నట్టుగా బ్రతికేవారు, ఇంకెందుకు బ్రతకడం, జీవితాన్ని ముగిద్దాం అనుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చనిపోయే వాళ్ళల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు, హత్య గావించబడి చనిపోయే వాళ్ళు ఉన్నారు, జబ్బులు రోగాలు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు. 4వ రకం ఎవరంటే టైం వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అది 4వ రకం. అయితే ప్రపంచంలో లెక్కలు ఏంటంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి నిరీక్షణ లేదనుకున్నారు. ఇంకా హోప్ లేదు, మనం బాగుపడం, మనం పైకి లేవలేము అనుకున్నారు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యవనస్తులు చాలామంది ఉండుంటారు, సంసారం చేసేవాళ్ళు చాలామంది ఉండుంటారు, కుటుంబ వ్యవస్థలో ఎన్నో అవస్థలు తట్టుకోలేక అలాగనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రైట్ అండ్ ఓన్లీ హోప్ టు ద హోప్లెస్ పీపుల్, ద పీపుల్ హూ ఆర్ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్. నిరాశలో, అధైర్యములో ఉన్నటువంటి వారికి నిజమైన నిరీక్షణ యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఎన్నో రకాలుగా మరణాలు వస్తున్నాయి, చనిపోతూ ఉన్నారు. ప్రత్యేకించి నిరాశతో కృంగిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అందుకే అక్కడ ఆ మాట ఏంటంటే, ఏంటా మాట? మరణఛాయలోనూ చీకటిలో ఉన్నటువంటి వారికి అరుణోదయ దర్శనం. చీకటి గతించిన తర్వాత తెల్లవారి అరుణోదయంగా సూర్యుడు వచ్చినట్లుగా ఆ నీతి సూర్యుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త నీ కొరకు, నా కొరకు ఈ చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని వెలుగుమయం చేయడానికి ఆయన వచ్చాడు. ఇది క్రిస్మస్ శుభ సందేశం. దీన్ని ఆధారం చేసుకొని కాదు, ప్రభు ఇచ్చిన నడిపింపు మేరకు మనం ఇంకా దేవుని వాక్యాన్ని, మరి దేవుడు మన ప్రాంతాన్ని, లేకపోతే ప్రభు బిడ్డల్ని, లేకపోతే ప్రభు ఉద్దేశించినటువంటి హృదయాల్ని ఏ కోణంలో దర్శించాలనుకుంటున్నాడు ఆ కోణంలో దర్శించడానికి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అయితే నేను చెప్పాలనుకున్నది అదే.
జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక్కడే ఎటువంటి పరిస్థితులనైనా అణిచి నిమ్మళపరిచి నీకు నిరీక్షణ పుట్టించగలవాడు ఆయన ఒక్కడే. ఆయన ఈ ప్రపంచంలోకి వచ్చింది అందుకే. మరో నిరీక్షణ ఏంటంటే చనిపోతే పరలోకంలో ఉంటామనే జీవముతో కూడిన నిరీక్షణ కూడా ఆ ప్రభు వల్లనే సాధ్యం. ఎందుకు? ఆయన ఒక్కడే పాపికి రావలసిన శిక్ష భరించింది, ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచింది. కాబట్టి ఈ లోకములో నిరీక్షణ అయినా పరిస్థితులు సమస్యలకి ఏమండి, చనిపోయిన తర్వాత పరలోకానికి నిరీక్షణ అయినా యేసయ్య ఒక్కడే. కాబట్టి అవగాహనలో ఇటువంటి ఆలోచనల్లో అది మనసులో ఉంచుకొని అలాగూ ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి సేవించాలని, దేవుని విడిచిపెట్టకుండా ఉండాలని మీరందరూ దాదాపు ప్రభుని ఎరిగిన బిడ్డలే కాబట్టి ఈ సంగతులు మీ హృదయంలో ఉండి ధైర్యంగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సైమన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం వాక్యాన్ని వింటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును జీవం కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నీ మహాప్రేమలో ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కొత్త చోట్ల ప్రభువా సెమీ క్రిస్మస్ మీటింగు జరుపుకోవటానికి మీరు సహాయం చేస్తున్న దేవుడు అయినందుకు మీకు వందనాలు. పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ దాసుడు ప్రభువా వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, చీకట్లోనూ మరణఛాయలో ఉన్న మా కొరకు ప్రభువా మీరు దిగివచ్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రభువా తండ్రి, మీ దాసుడు నిలబడి మాట్లాడబోచుండగా మీ కనికరం దయచేయమని కోరుకుంటా ఉన్నాం. ఇంకా ప్రభువా ఏ మాటల చేత ప్రభువా మేము మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకోవాలో, ఇంకా ప్రభువా ఏ మాటల చేత మేము ప్రభువా నీలో ఇంకా స్థిరపడాలో ప్రభువా అవసరమైన మాటలు ప్రభువా మీరే దయచేయమని కోరుకుంటా ఉన్నాం. నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మతో నింపి ప్రభువా నా కొరకు మా అందరి కొరకు ప్రభువా మీరే వాడుకొని మహిమ పొందమని కోరుకుంటూ మీ దయగలిగిన హస్తాలకే ప్రభువా సమయాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. శామ్యూల్ హడ్సన్, మరి ఆయన మధ్యప్రదేశ్లో విదిషా యూనివర్సిటీలో ఎంటెక్ చేసి 5 సంవత్సరాలు అయింది, దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ప్రభు తన సంపూర్ణ సేవకు పిలువగా మరి ప్రభు సేవకు సమర్పించుకొని మధ్యప్రదేశ్లో భోపాల్లో సంఘ పరిచర్యను ప్రారంభించి జరిగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అది జరుగుతూ ఉంది. సంఘానికి తెలుసు ఆ విషయము. ప్రభు మరి తన బిడ్డను, మేము వీళ్ళ తల్లి అంటే ఆమె ఎవరు అనుకుని లీడియక్క ప్రార్థన చేస్తూ ఉంటే, తీసుకొని రా అయ్యా, నీ బిడ్డను తీసుకొని రాయ్యా అంటూ ఉంటే, నేను అనుకునేవాడిని మనసులో అక్కడ పనిచేసేవాడిని తీసుకొని రా అంటదేంది, దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడేమో, ఆయనకి దేవుడిచ్చిన దర్శనాన్ని మనమేమన్నా దెబ్బతీస్తామేమో అని నేను భయపడుతూ ఉండేవాడిని. నేను అందుకని నేను ఫోర్స్ చేసేవాడిని కాదు. ప్రభు చిత్తం అయితే తీసుకొస్తాడు. అయితే నేను ఒకటి అనుకునేవాడిని మనసులో, ప్రభు ఆ బిడ్డని ఇక్కడికి తీసుకురావడం నీ చిత్తం అయితే ఎలాగైనా తీసుకొస్తావు, తప్పకుండా ఆ బిడ్డ మా ప్రాంతానికి ఇక్కడ ఉండి పని చేయటం మీ చిత్తం అయితే తీసుకొని రా అని సిన్సియర్గా నేను నా ప్రార్థనలో చేస్తూ ఉన్నాను. అయితే ప్రభు ఒక పరిస్థితిని అనుమతించి మరి తనను మన మధ్యకి తీసుకొని వచ్చాడు. మరి వచ్చినప్పటి నుండి దాదాపు 6 నెలల కాలం దేవుడు తన కృపలో బలమిచ్చి, ఆయన మాటలిచ్చి, కేవలం ఆయన కృపలో ఆయా విషయాల్ని నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటూ పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఈ సమయంలో ఎవరైనా స్పీకర్ని పిలుద్దామని అనుకున్నాం, కానీ వాస్తవంగా అయితే ఎవరు దొరకలేదు. రెండోది ఏంటంటే, మనం ప్రభు శామ్కి ఇచ్చినటువంటి ఆ కృపా వరాలు మనం ఎరుగుదాం కనుక ప్రభు వాడుకుంటాడు.
అని ప్రభు ఇచ్చిన నిశ్చయితను బట్టి ఇక్కడ వారిని వాక్యం చెప్పమని మనం అడిగాం. వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దిస్ టైం ఫర్ శామ్యూల్ హడ్సన్. ఇట్లా కూర్చోవడం, ఇట్లాంటి ఇంట్రొడక్షన్లు వినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరెవరు కొత్త వాళ్ళు కాదు, పుట్టినప్పటి నుంచి చూశారు, మీ మధ్యలోనే పెరిగాను. ఓకే, నిజంగానే ఈ ఇంట్రొడక్షన్ కొన్నిసార్లు ఇంత అవసరం లేకపోయినా ఏం చేస్తున్నానని తెలియాలేమో అనిపించింది. చాలామంది మన సంఘస్థులే అయ్యా బైబిల్ కాలేజ్ ఎలా ఉంది అని అడిగారు. కొంతమంది వేరే దేశం వెళ్ళామంట కదా, ఆ దేశం ఎలా ఉందని అడిగారు. సో ఎక్కడున్నారు ఏందనేది చిన్న క్లారిటీ డాడీ ఇచ్చారు, మాస్టర్ గారు. ఓకే, నిజంగా దేవుని కృప. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మన గొప్పతనం కాదు, దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం దేవుని వాక్యంలో ఉంది. ఆయన మాట ఎప్పుడు వ్యర్థంగా బయటికి రాదు, బయటకు వెళ్ళదు అన్నట్లుగా. సో అది ఖచ్చితంగా పని చేస్తుంది. ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. అది మనం ఎవరము అందిస్తున్నాం అనే దానికంటే ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ ధైర్యంతో మనము ఒక్కరికైనా ఈ వాక్యము తాకబడితే చాలు, దానికోసం మనం అందరం ఎంత కష్టపడినా పర్లేదు, ఒక్కరికైనా అది తాకబడితే చాలు అన్న దృక్పథంతో మనము ఈరోజు మీటింగ్ని కలిగి ఉన్నాము. చాలా సంతోషం మీలో చాలామంది రావడము. మనము కొద్ది నిమిషాలు క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు గురించిన కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 5 గుడ్డి వాళ్ళు ఒక ఏనుగుని చూశారంట, ఏనుగుని తాకారంట. సో ఒక గుడ్డివాడు ఏనుగు కాలు పట్టుకొని అంటున్నాడంట, ఏనుగంటే ఏదో కాదురా పెద్ద స్తంభం అన్నాడంట. ఏనుగంటే ఏదో కాదు పెద్ద స్తంభం అంటే తను ఎక్కడ పట్టుకున్నాడు? కాలు పట్టుకున్నాడు. సో పెద్ద స్తంభం లాగా ఉంది కాబట్టి పెద్ద స్తంభం అన్నాడు. ఇంకొక అతను తోకబట్టుకొని ఏనుగంటే ఏందో కాదురా ఒక పాము లాంటిది అన్నాడు. ఇంకొక ఆయన దాని తొండం పట్టుకున్నాడు. తొండమేనా దాని అనేది? ఓకే, తొండం పట్టుకొని ఏనుగంటే ఏం కాదురా ఒక ఇంకా పెద్ద అనకొండ లాంటి పాము లాంటిదిరా అన్నాడు. ఇంకొక అతను పొట్ట వరకు పైన పట్టుకొని అరే ఏనుగంటే గోడ లాంటిది అన్నాడు. ఏనుగంటే ఒక గోడ లాంటిది అన్నాడు. సో వీళ్ళందరిలో ఎవరు కరెక్ట్? చూసినోడు కరెక్ట్. వీళ్ళందరూ ఎవరు? చూడకుండా చెప్తున్న వాళ్ళు కదా. పాపం వాళ్ళకి ఎవరు కనిపించడం లేదు, వాళ్ళు అనుభవిస్తున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు ఇది అని చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా. ఇది అని కొంతమంది ఒకరు చెప్పారు, ఇది అని ఒకరు చెప్పారు. ఎందుకు? పాపం వాళ్ళు తాకింది అది, వాళ్ళు అనుభవిస్తుంది అది, కాబట్టి ఏనుగంటే ఇదే అని చెప్పారు. కొన్నిసార్లు మనం చూస్తే మరి యేసుక్రీస్తు రాకముందు దేవుడు అంటే ఇది అని చాలామంది చెప్పారు, చాలా గ్రంథాలు చెప్పాయి. పాపం వాళ్ళ దృక్పథంలో వాళ్ళు జీవితాన్ని చూస్తూ, వాళ్ళ దృక్పథంలో వాళ్ళున్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని చూస్తూ, వాళ్ళున్న దృక్పథాలతో భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుడు అంటే ఇది అని వేదాలు రాశారు కొంతమంది. మరి భగవంతుడు అంటే ఇది అని చైనాలో కొంతమంది కొన్ని రాశారు, జపాన్లో కొంతమంది కొన్ని రాశారు. మరి వివిధ కల్చర్స్లో, వివిధ జాతుల్లో వివిధ రకాలుగా, మరి గ్రీక్స్ కొన్ని రకాలుగా రాశారు. సో ఇలాగా దేవుని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు, వాళ్ళు అనుభవించిన రీతిని బట్టి చెప్పారు. అయితే ఇందాక డాడీ ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు. ఏంటది? లూకా సువార్త 1వ అధ్యాయము లాస్ట్ వచనానికి ముందు నేను ఇప్పుడే చెప్తూ ఉన్నప్పుడు చూశాను. చీకటిలోను మరణఛాయలోను
కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. వావ్, భలే ఉంది కదా. దేవుడు మనకు అరుణోదయ దర్శనం అంటే ఒక వెలుగు వెలిగిందంట, మన కొరకు ఒక వెలుగు వచ్చిందంట. ఎందుకు వచ్చిందంట ఆ వెలుగు? దేవుడు మన మీద తన కృప చూపించి, మనము దానికి అర్హులము కాదు, కానీ ఆయన మహావాత్సల్యం, మామూలు వాత్సల్యం కాదు, ఆయన గొప్ప కృప మీద మనకు ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఏంటయ్యా వెలుగు అంటే, ఆ పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. ఏంటయ్యా అది అంటే, శిశువు ఎదిగి ఆత్మయందు బలమయందు పొంది. ఇజ్రాయేలునకు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. దేవుడు మన పట్ల వాత్సల్యాన్ని చూపిస్తూ ఒక వ్యక్తిని పంపించాడు. సాక్షాత్తు దేవుడే నరావతారిగా ఇక్కడికి వచ్చాడు. అది దేవుని వాత్సల్యం మన జీవితాల పట్ల, మానవాళి పట్ల అనే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. శిశువు ఒక ఆయన పుట్టాడు. ఆ శిశువు పుట్టడం పైన దేవుడు మన మీద కనికరం చూపించడాన్ని సూచిస్తుంది అని చెప్తున్నాడు. అదే విషయం మనము 700 సంవత్సరాల క్రితం యెషయా భవిష్యవక్త మరి ఆ మాటలు చెప్పడం మనం చూస్తాం. చూడండి, యెషయా 9:6, యెషయా గ్రంథము 9:6 ఎవరైనా చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని ఓకే, ఆయన మీద రాజ్యభారం ఉండును అంటే ఎవరు? ఆయన పుట్టే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం మరి ఒక ప్రవక్త ప్రవచించాడు యేసుక్రీస్తు గురించి. ఏమనంటే, మనకు ఒక రాజు పుట్టబోతున్నాడు. ఆయన మామూలు రాజు కాదు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన రాజ్యము తరతరములు ఉంటుంది అని మరి ఇక్కడ ఒక ప్రవక్త ప్రవచించడం మనం చూస్తున్నాం అన్నమాట. ఆ ప్రవచనాత్మకంగా ఆ జన్మ మరి 700 సంవత్సరాల తర్వాత, అంటే మనకు 2000 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు రూపంలో ఆయన రాజుగా మన దగ్గరికి వచ్చాడు. అయితే ఈ రాజు ఎలా రాజ్యం చేస్తాడు? ముందు రాజులు ఎలా రాజ్యం చేశారు? ఒకరిని బెదిరించి, ఒకరిని ఎదిరించి, కుట్రలు పన్ని, చంపి, ఇంకొకరిని అబద్ధాలు చెప్పి, ఎన్నో ట్రాప్స్ చేసి, అన్యాయాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి రాజ్యాలకు వచ్చారండి. అయితే ఈ రాజు అలా రాలేదు. ఈ రాజు ఎక్కడ రాజ్యం చేయడానికి వచ్చాడు తెలుసా? ఏ ప్రాంతంకి రాజ్యం చేయడానికి రాలేదు, ఆయన హృదయాల మీద పరిపాలించడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏ ప్రాంతాన్ని పరిపాలించే రాజు కాదు. ఆయన పోటీ ఏ రాజు రాలేడు. ఎందుకంటే ఆయన ప్రాంతాలని పరిపాలించడానికి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన భూపతి, ఈ భూలోకానికే రాజు. ఆయన హృదయాల్ని పరిపాలించడానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. అయితే ఈ రాజు చాలా విచిత్రమైన జీవితాన్ని జీవించాడు. అందరికీ చాలా అనుమానంగా ఉండేది. మరి యూదులకి రాజు పుట్టాడంటే జ్ఞానులు డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళారు, అంటే కోటకు వెళ్ళారు, రాజగృహానికి వెళ్ళారు. అరే, రాజు పుట్టాడంటే రాజగృహంలోనే పుట్టాలి కదా అంటే ఈయన పుట్టుక కూడా చాలా విచిత్రం. ఇక్కడ చూపించినట్టుగా పశువుల పాకలో పుట్టాడు. అదేంటి? భూపతి, రాజులకు రాజు, పశువుల పాకలో పుట్టడం ఏంటి? విచిత్రం. ఇంకా ఆయన జీవిస్తున్న టైంలో పరిశుద్ధుడైన దేవుడు మరి అపవిత్రంగా ఉండే వారితో కూర్చునేవాడు, వారితో మాట్లాడేవాళ్ళు, వాళ్ళని ఆహ్వానించేవాడు, వాళ్ళ గురించి వినేవాళ్ళు, వాళ్ళతో సంచరిస్తూ ఉండేవారు. ఇది కూడా ఆశ్చర్యం. అరే, పరిశుద్ధుడైన వ్యక్తి, అరే పరిశుద్ధులతో తిరగాలి, కానీ ఇదేంటి ఆయన అందరితో కలుస్తాడు? విచిత్రం ఈ రాజు. ఇంకా విచిత్రం, ఈ రాజు
ఆయన దగ్గర 12 మంది శిష్యులుంటే ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు కడుగుతాడు. ఏంటి ఈ రాజు వాళ్ళతో చెప్తాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచారం చేయడానికి వచ్చానంటాడు. ఈ రాజు ఎవరు అంటే యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, ఈయన లోక పాప పరిహారానికి బలిగా వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఈ రాజు వేరు. ఈ రాజు ప్రాణాలు తీసేవాడు కాదు, ఈ రాజు ప్రాణాలు ఇచ్చేవాడు. ఈ రాజు తన అధికారం కోసం ప్రజల్ని విడగొట్టేవాడు కాదు. ఈయన తనకు నష్టం జరిగినా కానీ, తనకు బాధ అయినా కానీ కలిపేవాడు ఈ రాజు. శత్రువులను కూడా ప్రేమించు అని చెప్పేవాడు ఈ రాజు. అరే నిన్ను కొట్టిన వాడికి ఇంకొక చెంప చూపించు అని చెప్పే రాజు ఈ రాజు, విచిత్రమైన రాజు. అయితే ఈ రాజు చాలా మంచి పనులు చేశాడు. మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే ఈ రాజు చాలా మంచి పనులు చేశాడండి. చాలా మంచి పనులు చేశాడు ఈ రాజు. ఏం చేశాడు? సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరని ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, తన కోతకు పనివారిని పంపమని యజమాను వేడుకోండి అని చెప్పాడు. దానికి ముందు ఆయన ఏం చేశాడు? 35లో మనం చూస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందును సంచారం. ఏమండి ఈ రాజు ఏం చేశాడండి? ఈ రాజు మరి ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజల్ని పిలిపించుకోలేదు. ఇదో విచిత్రం. ఈ రాజు ప్రజల్ని పిలిపించుకోలేదు. మీరు నా దగ్గరికి రండి కదా. కొంతమంది కొంచెం అధికారం వస్తే తిప్పించుకుంటే, వాళ్ళకి తిప్పించుకుంటే కానీ మనశ్శాంతిగా ఉంటుంది. ఒక 5-10 సార్లు వచ్చాడు, ఓకే ఇప్పుడు చేద్దాం పని అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ రాజు ఏం చేస్తున్నాడు? ఆయనే వెళ్తున్నాడు జనాల దగ్గరికి. కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్తున్నాడు. వ్యాధుల్లో ఉన్న వారికి ఆయనే వెళ్తున్నాడు. బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్తున్నాడు. చూడండి, సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుచు, వ్యాధిని స్వస్థపరచుచు, గ్రామముల యందు సంచారము చేశాడు. ఏమండి, యేసుక్రీస్తు ఎన్ని రకాల మనుషులను చూసి ఉంటాడు. గర్వంగా ఉన్న వాళ్ళని చూసి ఉంటాడు, అసూయపడే వాళ్ళని చూసి ఉంటాడు, అసలు యేసుక్రీస్తుని చూసి అపార్థం చేసుకునే వాళ్ళని చూసి ఉంటాడు, ఎట్లా పడితే అట్లా ఆయన గురించి మాట్లాడే వాళ్ళని చూసి ఉంటాడు. కానీ ఇక్కడ చక్కటి మాట ఉంది. అందరిని చూసి ఆయనకు వచ్చిన రియాక్షన్ ఒక్కటే, కనికరం, కోపం రాలేదు. ఎన్నో రకాల మనుషులు ఉంటారు కదా మన జీవితంలో. మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు. అందరిని చూసి ఆ రాజుగారికి వచ్చిన రియాక్షన్ ఏంటంటే కోపం కాదు, ఆ రాజుగారికి వచ్చిన రియాక్షన్ కనికరం. వారి మీద ఆయన కనికరపడి వారికి సహాయం చేశాడు అని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనుంది? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. అయితే ఇదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం ఇందాక చూసిన మాటనే ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి 16వ వచనం చూడండి. నజరేతు విడిచి జెబూలేను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు, గలిలియయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు తెచ్చారు. ఇదే మాట మత్తయి ఈ గ్రంథకర్త అదే మనం ఇందాక చూసిన మహావాత్సల్యమును బట్టి అరుణోదయ దర్శనం మనకు కలిగిందన్న మాటను మరి మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు ఉదయించను. ఏమండి? మరణ ఛాయలో, చీకటి ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించింది. ఈ మాట ఎప్పుడు రాశాడు తెలుసా? మత్తయి గ్రంథకర్త యేసుక్రీస్తు తన సేవని ప్రారంభించేటప్పుడు రాశాడు.
లూకా సువార్తలో యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన జననం గురించి ఆయన రాశాడు. మన కొరకు అరుణోదయ దర్శనం కలుగుతుంది ఆయన మహావాత్సల్యమును బట్టి అని. ఇక్కడ మత్తయి గ్రంథకర్త ఎప్పుడు రాస్తున్నాడంటే యేసుక్రీస్తు తన సేవా పరిచర్యని ప్రారంభిస్తున్న దశలో ఆయన రాస్తున్నాడు. మన కొరకు, చీకటిలో ఉన్న మన కొరకు, మరణ ఛాయలో ఉన్న మన కొరకు వెలుగు ఉదయిస్తుంది అన్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం, యేసుక్రీస్తు జీవితం ఏ విధంగా మనకి వెలుగునిచ్చింది? యేసుక్రీస్తు జీవితం ఏ విధంగా వెలుగునిచ్చింది? ఇందాక మీరు చదివిన మాటల్లో ఒక మాట ఉంది. ఆయన సమాజ మందిరంలో సంచరిస్తూ ఏం చేస్తున్నాడంట? బోధించుచు అనే మాటను చూస్తున్నాం. మార్కు సువార్త 6:34 చదవండి. మార్కు సువార్త 6:34 చదవండి. అదే మాట మనం చూస్తాం. చదవనన్నా పెద్దగా. మార్కు సువార్త 6:34 గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ప్రైజ్ ద లార్డ్. విచిత్రంగా ఉంది కదా. ఏం చేశాడంట యేసయ్య? జనసమూహాలను చూశాడంట, వాళ్ళ మీద కనికరపడ్డాడంట. వాళ్ళకి చాలా కష్టాల్లో ఉంటారు. ఒక్కొక్కరు ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, అపవిత్రాత్మలతో సమస్యలు, పక్కన వాళ్ళతో సమస్యలు, మెంటల్గా ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి యేసుక్రీస్తు ఏం చేశాడంట? కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి ఏం చేశాడంట? వారికి అనేక సంగతులను. ఏమండి ఇది చదువుతుంటే మనకేమనిపించింది? చాలాసార్లు మనం సహాయం అంటే ఏమనుకుంటామంటే ఖచ్చితంగా ఫస్ట్ మన మనసులో వచ్చేది ఏంటంటే డబ్బులు. ఫస్ట్ మన మనసులో వచ్చేది డబ్బులు. మనం ఏమనుకుంటామంటే డబ్బులుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటాం కదా. కొంచెం దురదృష్టవశాత్తు మనం పెరిగిన పరిస్థితులను బట్టి ఇండియాలో ఇంకా డబ్బు కోసం విపరీతమైన ఆశ ఉంటుంది. ఓకే, మన పరిస్థితులు అలాంటివి, పేదరికాన్ని చూసిన పరిస్థితులు. డబ్బుల కోసము, డబ్బులున్న వాడిని ఎంత భయంకరంగా చూస్తారో, పేదవాడిని ఎంత దారుణంగా చూస్తారో అన్న పరిస్థితులు మనం చూసాం. కాబట్టి డబ్బు కోసం మనం ప్రతిదీ డబ్బుతో అయిపోతుందని అనుకుంటాం. కొంచెం దాని సామాజిక పరిస్థితులను బట్టి కూడా అది జరిగింది. అయితే ఇదేమి మన దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ సగటు మనిషి అంతే ఆలోచిస్తాడు. అయితే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి వైపు చూసి వారి మీద కనికరపడి ఏం చేశాడంట? బోధింపసాగని. ఇందాక మనం చూసిన వచనంలో కూడా మొదట యేసుక్రీస్తు చేసింది ఏంటి? బోధ. ఏమండి కనికరపడినోడివి రొట్టెలు చేపలు ఇచ్చాడు దేవుడు. కొన్నిసార్లు రొట్టెలు చేపలు ఇవ్వచ్చు కదా, రోగాలు బాగు చేయొచ్చు కదా, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టచ్చు. కానీ ఈయనేం చేశాడంట? బోధించాడు. ఏం బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. ఏమండి వాక్యము ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? వాక్యం ప్రాముఖ్యమైందా? వాక్యం ఏం చేస్తుంది? అరే అవసరతలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పడం ఏందండి? అవసరతలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి వాక్యం చెప్పడం ఏంటండి అంటే నిజమేనండి. ఈవెన్ బైబిల్ పట్టుకునే భక్తులకు కూడా వాక్యం అంటే చాలా చిన్న చూపు అండి. వాక్యం అంటే చాలా చిన్న చూపు. వాక్యం యొక్క పరిధి తెలియని పరిస్థితి. ఏమండి దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏయో పనులు చేయొచ్చు కదా, వాక్యాన్ని ఎందుకు చెప్పాడు? బోధించడం ఎందుకు చేశాడు? ఆయన మొట్టమొదట బోధన ఎందుకు చేసేవాడు? అందరిని పిలుచుకొని ఆయనకు టైం వచ్చినప్పుడల్లా ఎందుకు బోధించేవాడు? ఎందుకంటే మాటల్లో గొప్ప శక్తి ఉంది, అది నీకు నాకు తెలీదు. వర్డ్స్ హ్యావ్ ఎ గ్రేట్ పవర్. ఎంత పవర్ అంటే ఒక ఆయన అంటాడు, లైక్ క్యాన్ ఎన్స్లేవ్, ట్రూత్ క్యాన్ లిబరేట్. ఒక అబద్ధం ఒక మనిషిని బందీ చేస్తుందంట, అదే సత్యము ఆ మనిషిని ఫ్రీడమ్ ఇస్తుందంట, స్వేచ్ఛనిస్తుందంట, స్వతంత్రాన్ని ఇస్తుందంట. ఏమండి మాట ఎలా ఒక వ్యక్తిని బందీ చేస్తుంది, మాట ఏ విధంగా ఒక వ్యక్తిని విడిపింపజేస్తుందంటే మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం
దానికంటే ముందు మనందరికీ తెలిసిన మాట ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 8:32 మీ అందరికీ తెలుసు. ఏంటది? సత్యమును, నో ద ట్రూత్, ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. కాబట్టి మీరు సత్యమును గ్రహించండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా. ట్రూత్ లిబరేట్స్, లై ఎన్స్లేవ్స్. ఇదే మాట అబద్ధమైతే అది నిన్ను బందీని చేసి పెట్టేస్తుంది. నువ్వు వెళ్ళకుండా, నువ్వు చూడకుండా, నువ్వు ఆలోచించకుండా నిన్ను బానిసన చేస్తుంది. అదే మాట సత్యమైతే అది నీకు స్వేచ్ఛనిస్తుంది, అది నీకు స్వతంత్రం ఇస్తుంది. అందుకనే మాటకి చాలా శక్తి ఉంది. అందుకనే దేవుడు బోధించాడు. ఈ రోజున మానవాళికి వాళ్ళకి ఏం అవసరం కూడా తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏం అవసరం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నాకు డబ్బు ఉంటే చాలు, నాకు తెలుసు నేను చాలా తెలివిగలవాడిని, నాకు డబ్బు ఉంటే చాలు, అందుకని నేను డబ్బు కోసం ఏమైనా చేస్తాను, ఒకరిని చంపుతాను, తగాదాలు పెట్టుకుంటాను, గొడవలు పెట్టుకుంటాను, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, తన లేదు, మన లేదు, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎందుకంటే డబ్బుతో అన్ని జరుగుతాను అనుకుంటాడు. మానవాళికి తన అవసరం ఏందో తెలీదు. కొంతమంది ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తారు, ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు. అరే ఆరోగ్యమే మహాభాగ్యం, అరే ఆరోగ్యం కోసం ఏం చేసినా తక్కువే. ఆరోగ్యాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తారు. ఏమండి 90, 100 తర్వాత ఏంటి మన పరిస్థితి? అంటే ఒక మానవుడు కేవలం శరీరం మాత్రమేనా? కాదే. అయితే ఇంకొంతమంది విజ్ఞానం అనుకుంటారు, ఇంకొంతమంది విద్య అనుకుంటారు, ఇంకొంతమంది వినోదం అనుకుంటారు. ఇది చాలా దారుణం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది అవసరం, అరే వినోదం ఉంటే చాలు అంటాడు, అరే విద్య ఉంటే చాలు అంటాడు. అయ్యో కాదండి, మనుషుడికి ఏం కావాలి మనుషునికే తెలియదు, కానీ దేవాది దేవునికి తెలుసు, ఆ రక్షకుడికి తెలుసు, ఆ రాజుకు తెలుసు. అందుకనే ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఏం బోధిస్తున్నాడంటే సత్యాన్ని బోధిస్తున్నాడు. ఎందుకు సత్యాన్ని బోధిస్తున్నాడంటే మనం చీకట్లో ఉన్నాం, మనకి అరుణోదయ దర్శనం కోసమే చీకట్లో ఉన్నామంటే ఏంటి తెలుసా? ఇప్పటి వరకు మనకు వినిపించిన మాటలు అబద్ధం. అవి మనల్ని ఏం చేసినాయి తెలుసా? మనల్ని బందీని చేసినాయి, మనల్ని బానిసను చేసినాయి, మనం కొన్ని పనుల్ని చేయనీయకుండా చేసినాయి. ఇంకా దారుణం ఏంటి తెలుసా? నువ్వు ఆలోచించనీయకుండా చేసింది అదేదో కాదు మాట. ఒక అబద్ధం కొన్ని తరాలను, కొన్ని వేల కోట్ల మందిని ఆపిందంటే నువ్వు నమ్ముతావా? కానీ చరిత్ర చూడు, అదే సత్యం. కానీ మనిషి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడు, సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వడు. ఏదో అవసరం అనుకుంటాడు, కానీ నిజానికి మనిషికి ఏం అవసరమో, సృష్టికి ఏమి అవసరమో సృష్టికర్తకు తెలుసు. అందుకనే ఆయన మనుషుల మీద కనికరపడి బోధింపసాగాను. వాక్యాన్ని చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. ఎందుకంటే సత్యమును తెలుసుకొనము, సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేయండి. అంటే కింద అంటారు ఇజ్రాయేలీలు, యూదులు మనలాగే కొంతమంది ఏమంటారంటే, మేమేమి ఎవడికి బానిస కాదు, మేము మోసే పిల్లలం, మేము అబ్రహాం పిల్లలం. అప్పుడు దేవుడు చిన్నగా ఒక చిన్న మాట అంటాడు, పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి బానిస. సార్ నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతాను, తిరుగుతాను, నేను ఎట్లా పడితే అట్లా చేస్తాను, ఎవరిని పడితే ఎట్లా మాడతాను, నేను ఎవడిని లెక్క చేయను అని అనుకుంటున్నావు. నీకు సంగతి తెలుసా? నువ్వు నీ గర్వంతో నువ్వు గర్వానికి బానిసవి, నువ్వు ఏదో వ్యసనానికి బానిసవి, నువ్వు ఇంకా దేనికో బానిసవి. నిన్ను ఎవడో డ్రైవ్ చేస్తాడు, ఎవడో పొగిడితే ఏదేదో చేసేస్తావు, ఎవడన్నా మాట అంటే రెచ్చిపోతావు. అయ్యో నువ్వు వాడి మాటకి బానిసవు. నీకు తెలీదు, నువ్వు ఎన్నో వాటికి పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిస. ఇంకొంతమంది అయితే అయ్యో ఇది చేయకూడదు అనుకుంటూ అది చేస్తూ ఉన్నారు. అయ్యో వాళ్ళకి నిజాయితీగా మనల్ని మనం చూసుకుంటే, అరే అబద్ధం చెప్పకూడదు, అరే ఎవరి గురించి చెడ్డగా మాట్లాడొద్దు, అరే దొంగ లెక్కలు రాయొద్దు, అరే చెడు మాట్లాడొద్దు అనుకుంటూ నిజాయితీగా మనల్ని మనం చూసుకుంటే బానిసలం మనం. ఆ తప్పు చేయకూడదు అనుకుంటూ తప్పుకు చేస్తున్న బానిసలం మనం. కానీ అదే విషయం యేసుక్రీస్తు చెప్తే వాళ్ళకు కోపం వచ్చింది. కానీ ఆ మాట అన్న తర్వాత సైలెంట్గా ఉన్నారు. అందుకనే మనకేం కావాలంటే, మనకి డబ్బు కంటే, ఆరోగ్యం కంటే, మనకి విజ్ఞానం కంటే, వినోదం కంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనకి వాక్యం కావాలి, మనకి దేవుని మాట కావాలి, మనకి సత్యం కావాలి. ఎందుకంటే సత్యములో శక్తి ఉంది. ట్రూత్ లిబరేట్స్.
సత్యం మనల్ని స్వతంత్రం చేసింది. ఎలా స్వతంత్రం చేసింది? చిన్న మాట. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కటి చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. చదవండి ఎవరైనా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చిన్న మాట వాక్యంలో ఉన్న మాట ఏంటంట? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చిన్న మాట. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. మనం ఇందాక అనుకున్నాం సత్యము అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కాబట్టి యోహాను సువార్త 17:17 కవక్కన చూడకుండా చెప్పండి ఎవరన్నా. యోహాను సువార్త 17:17 ఏముంది? సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఈ వాక్యంలో చిన్న మాట మనం తీసుకున్నాం. మొత్తం వచనం కూడా కాదు, చిన్న వచనం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఏమండి, ఆదాము అవ్వగారి దగ్గర నుంచి, ఆ ఆదిమ దంపతుల నుంచి ఈ ప్రపంచం వచ్చింది అని సత్యం చెప్తుంది. కానీ అంతకుముందు అబద్ధం ఏం చెప్పింది తెలుసా? ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చాడని చెప్పింది. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చాడని చెప్పింది. ఒకడు గొప్ప, ఒకడు తక్కువ అని చెప్పింది. కొన్ని వేల సంవత్సరాలు తక్కువగా చూస్తూ బానిసను చేసి చెప్పింది. ఎవడు చెప్పాడంటే ఏదో అబద్ధం చెప్పింది, అది సత్యం కాదు. ఆ అబద్ధం 3,000 సంవత్సరాలు కొన్ని జాతులను బానిసలుగా చేసింది. ఏంటి అబద్ధం అంటే? ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చాడు అని. కానీ సత్యం ఏం చెప్తుందంటే అందరూ ఒకే ఆదిమ దంపతుల నుంచి వచ్చారు, మనందరిది ఒకే రక్తం అని చెప్తుంది. అంటే కులం లేదు, అంటే మతం లేదు, అంటే జాతులు లేవు. ఈ రోజున ప్రపంచం 5,000 జాతులు ఉన్నాయంట. దురదృష్టవశాత్తు భారతదేశంలో 4,300 జాతులు ఉన్నాయంట. ఇంకా వీటిలో ఎన్నో కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్లోని 700 జాతులు ఉన్నాయంట. మళ్ళీ 6,000 పైచిలకు 631 భాషలు ఉన్నాయంట. ఎన్ని రకాలుగా మనం డివైడ్ అయిపోయాం. ఎవడో వచ్చి చెప్పి ఏదో చెప్పాడు. దారుణం ఏంటంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ అబద్ధాన్ని నమ్ముతూ ఆ బానిసత్వంలో ఉంటున్నారు. దానికి మీరే బాధ్యులు. ఎవడో చెప్పిన ఒక అబద్ధం, అది అబద్ధం కాదు. అందుకనే రాజు వచ్చినప్పుడు ఏం చేశాడంటే వాక్యాన్ని చెప్పాడు, సత్యాన్ని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు అబద్ధం ఎలా మనిషిని కృంగదీసిందో. అయ్యో, కొంతమంది మంచిగా బ్రతకడానికి, నేను పలానా, నా పేరు పలానా అని చెప్పుకోవడానికి బాధపడే విధంగా సొసైటీని కొన్ని అబద్ధాలు తయారు చేసినాయి అనేది ఆ దేవాది దేవుడే చూడగలడు. నా చిన్న బుర్రకు అర్థం కాదు. అందుకని ఆయన బోధింపసాగాడు, అందుకని ఆయన వాక్యాన్ని చెప్పాడు, అందుకని ఆయన సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యం లేకపోతే అపవాది అబద్ధాన్ని పెట్టి అణిచేస్తుంది, ఎన్నో ఘోర కార్యాలు చేస్తుంది. నేను చెప్పలేను ఎన్ని భయంకరమైన కార్యాలు జరిగినాయో ఒక అబద్ధాన్ని పట్టుకొని. నేను అంబేద్కర్ గారి ఫిలిం చూశాను. దాంట్లో ఒక చిన్న సంభాషణ డైరెక్టర్ చాలా చక్కగా తీశాడు. అంబేద్కర్ గారి మీద ఫిలిం. అంబేద్కర్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు విపరీతంగా కుల వివక్షని ఆయన చూస్తున్నప్పుడు సహించలేక ఒకరినొక దగ్గర కూర్చోబెట్టడం, ఒకరినొకరి దగ్గర మంచినీళ్ళు తాగనివ్వకపోవడం, వీటన్నిటిని చూసి అంబేద్కర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ ఏందమ్మా నన్ను ఒక రకంగా చూస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు ఏందమ్మా అంటే,
ఏదో గ్రంథంలో రాసిందంటరా అని చెప్పారు. ఏదో గ్రంథంలో రాసిందంట అని చెప్పారు. అప్పుడు అంబేద్కర్ అంటాడు, అమ్మా నేను పెద్ద అయిన తర్వాత నేను ఒక గ్రంథాన్ని రాస్తాను, అందరూ ఒకటే అని రాస్తాను. ఆయన రాయాల్సిన అవసరం లేదు, దేవాతి దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆ మాటలు అందలేదు. అంబేద్కర్ గురించి మనం చాలా మాట్లాడతాం, అంటే మనము అతిశయంగా మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి మనం చెప్పం, ఏమండి అంబేద్కర్ గారు చాలా తెచ్చారని మనం మాట్లాడతాం, చాలా మంచిది. అంబేద్కర్ గారు ఎక్కడ చదువుకున్నారండి? అంబేద్కర్ గారు ఎక్కడ చదువుకున్నారండి? మనం వాగ్విదాలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ చదువుకున్నారు? ఈ బైబిల్ భక్తులు పెట్టిన కాలేజీల్లో, స్కూల్లోనే చదువుకున్నాడు కదా. అన్ని డిగ్రీలు ఎక్కడ సంపాదించాడు? ఎక్కడికి వెళ్ళి చదువుకున్నాడు? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మనము దేవునికి కాకుండా, యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరికి క్రెడిట్ ఇచ్చినా కానీ సైతాన్ చాలా సంతోషపడతాడు. యేసుక్రీస్తు కాకుండా వేరే పేరు ఏదైనా చెప్పు, అంబేద్కర్ అని చెప్పు, ఇంకోటి గౌతమ్ బుద్ధ అని చెప్పు, ఓకే యేసుక్రీస్తు అనమాకు. ఏమండి వాగ్వివాదం అవసరం లేదు. ఎక్కడ చదువుకున్నారు వాళ్ళకి అక్కడ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కొంచెం వెనక్కి వెళ్ళగలిగితే చూస్తే మీకు తెలుస్తుందా? ఇక్కడ వాక్యం చెప్తుంది, సత్యము మీరు తెలుసుకోవాలి. ఎన్నో జాతులు ఉన్నాయని, ఎన్నో కులాలు ఉన్నాయని ఒక్క చిన్న మాట కొన్ని వేల సంవత్సరాల యొక్క సంఖ్యలను తెంచింది. ఇప్పుడు ఈ సత్యాన్ని నమ్మిన వాడి అబద్ధాన్ని నమ్మడు. గెట్ అవుట్ అంటాడు. నువ్వెవడివి? ఎవరు చెప్పారు నీకు? అది అబద్ధం. సత్యం ఇదిగో, ఇది అందరూ ఒకని నుండే వచ్చారు. ఈరోజు నా కులాల్ని పట్టుకొని ఒక్కోడు రాజకీయం చేస్తున్నాడు. అబ్బాబ్బాబ్బా, ఒరే అంతకుముందు నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు, మీరందరూ ఒకే రక్తం అయితే దాని వెనక్కి వెళ్ళి కొంతకెళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? మురుకుడా, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెక్కడి నుంచి వచ్చారు? నువ్వు చిల్లర రాజకీయాల కోసం మనుషుల్ని విడదీసి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. కానీ వాటన్నిటి నుంచి ఏది రక్షించగలదంటే సత్యం రక్షణ. ఒక్కడి నుంచో వచ్చాడు సార్, మీరు ఈ కులాల పంపుటి పెట్టి మమ్మల్ని వేరు చేసి ఏదో పిచ్చి వేషాలు వేయాలని ట్రై చేయొద్దు. అందరూ ఒకళ్ళ నుంచే వచ్చారు. కొంచెం వెనక్కి వెళ్తే అందరం ఒక తల్లిదండ్రులు పెట్టమే అని ఈ చిన్న మాట ఎన్నో విషయాల నుంచి, ఎన్నో సంఖ్యల నుంచి, ఎన్నో కుట్రల నుంచి మనల్ని కాపాడగలది. అందుకనే దేవుడు సత్యాన్ని బోధించాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు కావాలంటే ఇలాంటి ఎన్నో సత్యాలు, సతీ సహగమనం అని చెప్పి, అయ్యో చిన్న చిన్న పిల్లలకి వివాహం చేసి ఆయన పెద్ద వయసులో ఉంటాడు, కొన్ని 10-20 సంవత్సరాలకి ఆయన చనిపోతాడు. నిర్దాక్షిణ్యంగా మరి ఆ బిడ్డను కూడా ఆ చితి మీద పెట్టి మరి భార్య కూడా చనిపోవాలి. ఏం చెప్పాడంటే ఎవడో చెప్పాడంట. అబద్ధం, రాంగ్ నెంబర్. ఇలాంటి ఎన్నో అబద్ధాలతో సైతాను మనుషుల్ని బానిసం చేస్తే దేవుడు అంటున్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రం. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ ప్రపంచానికి ఎన్నో చేశాడు. నేను వాటిలో ఒక చిన్న విషయం చెప్పాను, చాలా చిన్న విషయం చెప్పాను. ఇలాంటి వాక్యపు సత్యాలు ఇంకా ఎన్నో దురాఘాతాలను. విలియం విల్బర్ ఫోర్స్, ఆయన ఇంగ్లాండ్ ఎంపీ, ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇంగ్లాండ్. ఆయన ఈజ్ ఎ వెరీ సీరియస్ క్రిస్టియన్. జాన్ న్యూటన్ అనే దైవ సేవకునికి చాలా దగ్గర ఫ్రెండ్. ఆయన మరి నల్ల జాతీయుల్ని కిరాతకంగా, జంతువుల కంటే హీనంగా చూస్తూ
వాళ్ళని కట్టుకొని ఆ పడవల మీద పెడుతూ తీసుకొని వెళ్తూ, సన్నగా ఉంటే బలంగా లేకపోతే వాళ్ళని చంపేస్తూ, బలంగా ఉన్న వాళ్ళ మధ్యలో వివాహాలు చేస్తూ వాళ్ళు మనకి పనికొస్తారని చెప్పి చాలా దారుణమైన ప్రక్రియ జరుగుతూ ఉంటే విలియం విల్బర్ ఫోర్స్ ఒక మూవ్మెంట్ని తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డ ఆయన బిల్ పాస్ చేశాడు పార్లమెంట్లో. ఏమనంటే ఇది అన్యాయం, మనందరం సమానమే, మనుషులందరూ సమానమే అని విలియం విల్బర్ ఫోర్స్ అనే ఆయన నుంచున్నాడు. మదర్ తెరీసా గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. విలియం కేరీ ఏం చేశాడో నీకు నాకు మనందరికీ తెలుసు. సతీ సహగమనాన్ని మనం ఇందాక అనుకున్న దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారి సహాయంతో ఆయన అది ఇండియాలో లేకుండా చేశాడు. ఇంకా ఇలాంటివి ఎన్నో. ట్రూత్ లిబరేట్స్, సత్యము మనల్ని స్వతంత్రంగా చేసింది. వారి మీద కనికరపడి చేశాడు. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం మర్చిపోనుకోవడండి, యోహాను బాప్తిస్మ యోహాను చెప్పిన మాట, ఆయన దేవుని ఈ లోక పాప పరిహారాన్ని తీసివేయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఏమండి, సరే ఈ మంచి మంచి మాటలు చాలామంది చెప్పారు అనుకుందాం, కానీ ఎవడు చేయలేనిది ఒకటి యేసుక్రీస్తు చేశాడు. అదేంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన అందరికీ క్రయధనముగా ఈ సర్వలోక మానవాళికి పాప పరిహార బలిగా శిలువ మీద ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు మాత్రమే చనిపోయాడు. యేసుక్రీస్తు మాత్రమే ఆయనకి రక్షణ ఇవ్వగల హక్కు ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఆయన జీవితంలో ఏ కుట్రలు లేవు, ఏ కుతంత్రాలు లేవు, ఏ అబద్ధాలు లేవు, ఏ మోసాలు లేవు, ఏ మోహాలు లేవు. పవిత్రమైన జీవితం జీవించిన ఆయనకు మాత్రమే హక్కు ఉంది సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారాన్ని ఇవ్వడానికి. ఆయన మరి మనిషికి ఏం కావాలంటే డబ్బు కావాలనుకుంటున్నాడు, ఇంకా ఏదో కావాలనుకుంటున్నాడు. కొంతమంది అయితే మనలాగా బాబాల దగ్గరికి వెళ్ళి మాటలు కావాలనుకుంటున్నారేమో. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి కావాల్సింది పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ కేవలం దేవాతి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు కాబట్టి. ఆ పాప పరిహారం దేవుడు మాత్రమే ఎందుకు ఇవ్వగలడంటే ఎందుకంటే ఆయనే పాప పరిహార బలిగా అర్పించబడ్డాడు కాబట్టి సర్వలోక మానవాళి కొరకు. యేసుక్రీస్తు మనందరి కొరకు మరి సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఈ రోజున మనము ఏమి చేయకుండానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 మన పాపాన్ని తన మీద వేసుకొని దేవుని నీతిని మనకిచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ రోజున నీవు నేను చేయవలసింది ఒకటే. జక్కయ్య అనే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడా? ఆయన చేస్తున్న మోసాలన్నిటినీ వదిలేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడా? జాగ్రత్తగా ఆలోచించండి. కాదండి. జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఈజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్పు చెందలేదు. ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ చూద్దాం, ఏంటో యేసుక్రీస్తు గురించి చాలామంది చాలా మాట్లాడతారే, వెళ్దాం ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి అని ఊరక చూద్దాం అనుకున్నాడు. అరే నేను పొట్టివాడిని కదా, ఒక చెట్టు ఎక్కి చూద్దామని ఏదో అత్యుత్సాహంతో ఏదో కొద్ది ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాడు. విచిత్రంగా యేసుక్రీస్తు కరెక్ట్గా జక్కయ్య ఎక్కడ ఎక్కి కూర్చున్నాడు అక్కడికే వచ్చి పేరు పెట్టి జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. ఏమండి, జాగ్రత్తగా వినండి, జక్కయ్య అప్పటికి మారలేదు. అప్పుడు జక్కయ్య వాళ్ళ ఇంటికి యేసుక్రీస్తు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, అందరూ సనిగారంట. అక్కడున్న జనాలందరూ సనిగారంట. ఏమని సనిగుంటారు చెప్పండి? చాలా చెప్పుకోవచ్చు, కానీ ఒకటి అందాం, ఎట్ట అంటాడో తెలియకుండా వెళ్తున్నాడా ఏమో. జక్కయ్యకి యేసుక్రీస్తులు ఇంకేంది ఏమనుకున్నారేమో, సనుగుకున్నారంట. అనుకున్నారు. ఆయనకి తెలుసు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎలాంటి వ్యక్తో యేసుక్రీస్తు. అయినా ప్రపంచం నవ్వినా, ప్రపంచం సనిగినా జక్కయ్యతో వెళ్ళాడు. దా జక్కయ్య ఇంటికి వెళ్దాం దా అన్నాడు. నేను మీ ఇంట్లో నీతో పాటు భోజనం చేయాలనుకుంటున్నాను అన్నాడు.
ఏం మాట్లాడలేదండి యేసుక్రీస్తు. ఏం మాట్లాడలేదు. అయ్యా నీ బతుకు మార్చుకో, నువ్వు ఇట్లా జీవించకూడదు, నువ్వు ఇట్లా మోసాలన్నీ చేస్తున్నావు, పేదవాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏం మాట్లాడలేదు. గట్టిగా సైలెంట్గా తన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. హృదయం పిండబడింది జక్కయ్యది. నా పేరు తెలిసినోడికి నా బతుకు కూడా తెలుసు. అందరూ నవ్వుతున్నా, అందరూ సనుగుతున్నా, నాతో పాటు నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ తన హృదయాన్ని కరిగించి జక్కయ్య ఆ రోజు అదే స్పాట్లో మారుమనసు పొందాడు. చూడండి, యేసుక్రీస్తు ఏం మాట్లాడుకున్నానే, ఏమన్నాడు? నేను 4 వంతులు పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, నేను తెచ్చుకున్న డబ్బులు నేను అందరికి పేదవాళ్ళకి పంచిపెడతాను అన్నాడు. బిత్తరపోయి ఉంటారు, అరే వీడు గీసి గీసి డబ్బులు తీసుకుంటాడు, ఇంద్ర పేదలకి పంచుతున్నాడు. ఏమండి, దేవుని ప్రేమ మార్చేసింది. మీరు కొంతమంది వ్యక్తుల్ని మార్చాలనుకుంటే ఏదేదో చెప్తే, అన్న వీడితో మాట్లాడు, వీడు మారతాడు, వాడితో మాట్లాడు, వాడు 2 రోజులు మారతాడు, 20 నిమిషాలు మారతాడు, ఒక్కోడైతే అసలు ఆ 5 సెకండ్లు కూడా మారడు. ఏమండి, మార్చగలిగేది, హృదయాల్ని మార్చగలిగేది అంత డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ఏం మాట్లాడుకున్నానే ఇంటికి వెళ్ళి మార్చేశాడు లైఫ్ని. ఏమండి, మరి 5 పెనిమిట్లు కలిగిన ఈ పెనిమిట అని ఇతన్ని వదిలేసి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి దగ్గరకు యేసుక్రీస్తే స్వయాన వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తే స్వయాన వెళ్ళాడు. ఏమండి, ఆమె బతుకును మార్చాడు. ఏమండి, సమరయ స్త్రీ మారిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందా? యేసుక్రీస్తుతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మారిందా? జక్కయ్య మారిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడా? యేసుక్రీస్తుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత మారాడా? సేనాదయాలు పట్టిన వ్యక్తి మారిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడా? యేసుక్రీస్తుతో తన ఎన్కౌంటర్ అయినప్పుడు ఇంకా సేనాదయాలు పడిన వ్యక్తి అయితే ఇంకా ఏమన్నాడు? అయ్యో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నన్ను బాధపడడానికి వస్తున్నావా అన్నాడండి. అయినా కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఒక్క 5 నిమిషాలు అలాగు, నువ్వే నా కాళ్ళ మీద పడతావు అన్నట్టు వెళ్ళాడు. ఒక్క 5 నిమిషాలు ఆగు, నువ్వే నన్ను వదిలిపెట్టకుండా వెళ్తావు అంటే నిజంగానే అదే జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టంగానే ఆ బిడ్డ శుద్ధుడై చక్కగా బట్టలు వేసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు ఈరోజు మనం దేవుని వాక్యం చెప్తుంటే, అయ్యో వీళ్ళు తిరగబడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు నీలాగా నాలాగా ఆగలేదు. యేసుక్రీస్తుకు తెలుసు, అయ్యో మొదట్లో అలానే ఉంటారు, కానీ సత్యం వాళ్ళని తాకితే వాళ్ళే నీకు చాలా వందనాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఏం చేశాడు? చాలా చేశాడు. ఈ రోజున యేసయ్య దగ్గరికి రావడానికి నేనేదో తాగుడు మానుకొని వస్తాను, నేనేదో ఈ అలవాటు మానుకొని వస్తాను, ఆ అలవాటు మానుకొని వస్తాను, ఇది మానుకొని వస్తాను అనుకుంటున్నావా? లేదండి, బైబిల్ చూడండి, ఎవరు మానుకొని రాలేదు. యేసుక్రీస్తుతో ఇంటరాక్ట్ అవుతున్న కొలది మారిపోతూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. పేతురు యేసుక్రీస్తుతో తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎన్నో తప్పులు చేశాడు, కానీ యేసుక్రీస్తుతోనే ఉన్నాడు. అది గొప్ప విషయం. తర్వాత పేతురు నీడబడితే మనుషులు మార్చబడ్డారు. యేసుక్రీస్తుకు కూడా అలా జరగలేదు. పేతురు నీడబడితే స్వస్థపరచబడ్డారు. పేతురు నీడబడితే అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయి. ఏంటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి, నీ శక్తి కాదు, నా శక్తి కాదు. మరి ఈ రోజున యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఎందుకు సంకోచిస్తున్నావు? ఏమండి, ఎందుకు సంకోచిస్తున్నావు? ఏదైనా ఇబ్బంది వలన, ఏదైనా పొరపాటు వలన అయితే చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి రా. ఒక్క అడుగు వేయి జక్కయ్యలాగా. చూడాలనుకున్నాడు కానీ ఇంట్లోనే కూర్చోలేదు. ఒక్క అడుగు ముందుకేశాడు. దేవుడు, నేను అంటాను 99 అడుగులు ముందుకేశాడు. అరే జస్ట్ చూద్దాం అనుకున్న జక్కయ్య దగ్గరికి, జక్కయ్య రా, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం రా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు యేసుక్రీస్తు సత్యాన్ని చూసి యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఒక్క అడుగు వేస్తే, యోహాను సువార్త 6:37 చెప్తుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ పర్ఫెక్ట్ అయి రాలేదండి. యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన త్రోసివేయడు. నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా త్రోసివేయడు. అయ్యో
సిలువ మీద ఉన్న దొంగ తన జీవిత కాలము అపవిత్ర పనులే చేశాడు, జీవితకాలం అబద్ధాల్లో బతికాడు, వేరే వాళ్ళు అన్యాయం చేస్తా ఎన్నో క్రైమ్ చేస్తా బ్రతికాడు. లాస్ట్ ఆఖరి నిమిషంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నేను ఈ సిలువకు అర్హుణ్ణి, నేను చేసిన పనులకి నేను దీనికి అర్హుణ్ణి అంటే ఏమండి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు మనలాగా మాట్లాడలేదు. ఏం బాబు ఇంతవరకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి ఇప్పుడు వస్తావా నా దగ్గరికి అన్నాడా అండి? లేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రైజ్ ద లార్డ్. అది యేసుక్రీస్తు ప్రేమ. ఇప్పటివరకు నీ లైఫ్ ఎలాంటిదైనా కావచ్చు, అయ్యో సరిగ్గా ఉండలేకపోతున్నానని బాధపడుతున్నావా? యేసుక్రీస్తు దగ్గరికి రా, యేసుక్రీస్తు దగ్గరికి రా. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం దగ్గరికి రానీయకుండా అబద్ధం నిన్ను ఆపుతూ ఉంటుంది. అరే మంచిగా అయిన తర్వాత వెళ్దాం, రేపు అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈరోజే దయచేసి చిన్న తీర్మానం చేసుకో. యేసయ్యా నా హృదయంలోకి రా, నా హృదయంలో రాజ్యం చేయి. అయ్యా నువ్వు రాజువి, అవును తండ్రి నువ్వు ప్రాంతాలని పరిపాలించడానికి రాలేదు, అవును తండ్రి నువ్వు హృదయాల్ని పరిపాలించడానికి వచ్చావు, నా హృదయంలో ఏలుదు రా యేసయ్యా. నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఏమండి, యేసయ్య బలవంతంగా వచ్చే దేవుడు కాదు. బయట ప్రపంచం చెప్పుకున్నట్టు బలవంతంగా ఒకరిని కన్వర్ట్ చేసే వ్యక్తి కాదండి. బైబిల్ చదవండి, మీకు తెలుస్తుంది. బైబిల్ చదవని వాడే ఏదేదో మాట్లాడతాడు. బైబిల్లో ప్రకటన గ్రంథం 3:21 ఏం చెప్తుందంటే, నేను తలుపు నెద్ద నుండి తట్టుచున్నాను. ఏమండి, యేసుక్రీస్తు రక్షకుడు, సృష్టికర్త, ఆయన తలుపు తోసుకొని రాలేడా? ఆయన రావాలనుకుంటే నీవు నేనేం అడ్డమా ఆయన శక్తికి? కానీ అది ఆయన మర్యాద కాదు. నీవు అనుమతిస్తేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీవు అనుమతిస్తేనే ఒక హృదయంలోకి వస్తాడు. ఒకసారి ఒక మంచి వ్యక్తి ఒక బాటసారి వెళ్తూ ఉంటే ఒక రూమ్లోకి తన్ని ఆహ్వానించమని, ఒక నైట్ నాకు స్టే ఇవ్వమని అడిగితే ఆ వ్యక్తి సరేనని ఆ బాటసారికి ఒక చిన్న రూమ్ ఇస్తే, పొద్దున లేచిన తర్వాత ఎవరైతే ఈ రూమ్ ఇచ్చాడో ఆ ఓనర్ వెళ్ళి రూమ్ తెరిస్తే రూమ్ చాలా చక్కగా ఉందంట, నీట్గా సెట్ అయిపోయి, ఒక బల్ల, ఒక డెకరేటెడ్ ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందంట. ఏంటంటే ఆ వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి, ధనవంతుడు. తను ఆ రూమ్ని శుభ్రం చేసి చక్కగా అలంకరించి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే నువ్వే ఆశ్చర్యపడేటట్టు నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వే ఆశ్చర్యపడేటట్టు నీ జీవితాన్ని మారుస్తాడు. యేసుక్రీస్తు మార్చిన జీవితాన్ని నువ్వే చూసి సర్ప్రైజ్ అవుతావు. అరే నేను ఎలాంటి వ్యక్తిని, అరే యేసుక్రీస్తు ఎలా మార్చాడు. ఈ రోజున యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించు. ప్రార్థన చేసుకుందాం.